ఏంటలుడది? మా నాన్నని చంపేద్దామంటున్నాను. ఎంతైనా తండ్రి కదా, బాగుంటుందే. నా సంతోషం గురించి ఆలోచించని ఆయన ఉంటే ఏంటి పోతే ఏంటి మామా? నువ్వేంటి నాకిచ్చేది? భిక్ష వేస్తున్నావా? నా అన్న వదినల రక్తంతో తడిసిన నీ చేతులతో నేను చచ్చే స్థితిలో ఉన్నా కూడా గుక్కడు నీళ్లు తాగను. నీ చేత్తో ఏదైనా తీసుకోవాల్సిన రోజే వస్తే నా ప్రాణాలే తీసుకుంటాను. కారణం ఏంటో అడగకుండా సార్ ఎవరికి డబ్బులు ఇవ్వద్దన్నారు. కారణం చెప్పకుండా డబ్బులు ఇవ్వడం కుదరదు మేడం. నేను ఇక్కడుంది సార్ చెప్పింది చేయడానికి, మీరు చెప్పింది చేయడానికి కాదు. 1,00,000 కుదరదండి. 10,000కి మించి ఇవ్వద్దని సార్ చెప్పారు. మనల్ని చూస్తే భయంతో వణికిపోవాల్సిన వెధవ మనకే ఎదురు చెప్తాడా? మన డబ్బు మనకివ్వడానికి కారణాలు అడుగుతాడా? వాడి బాబుగాడి సొమ్మేదో ఇస్తున్నట్టు లెక్కలు కారణాలు చెప్పాలట. తప్పు వాడిది కాదే, వాడి కొమ్ములు తెచ్చినా మీ నాన్నది. వాడు ఏమాత్రం భయం లేకుండా మాట్లాడాడు అంటే మీ నాన్నను చూసుకునేగా. ఏదో గదిలేకొచ్చుంటారు, 4 రోజులు ఉండి వెళ్ళిపోతారులే అనుకుంటే ఇంటి పెత్తనం సంపాదించి మన మీదే పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడు. వాడు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటానికి వీల్లేదంతే. ఉన్నాడు అంటే మన పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. వాణ్ణే కాదమ్మా, వాణ్ణి వాడి పెళ్ళాన్ని ఇద్దరినీ ఇల్లొదిలి పారిపోయేలా చేయాలి. అది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. పదవే. కాంతమ్మా, కాంతమ్మా. వస్తున్నానమ్మా. ఏంటమ్మగారు? ఈరోజు నీకు కడుపులో నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడే విషయం ఏంటి? నువ్వు తన్ని పిలిచి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పడం ఏంటమ్మా? కడుపు నొప్పి ఉంటే హాస్పిటల్కి వెళ్ళడం తనకి తెలీదా? నువ్వు కొంచెం ఉండమ్మా. ఇదిగో తీసుకో. నాకు కడుపు నొప్పి ఏంటమ్మా? ఎవరు చెప్పారు? నేను చెప్తున్నాను. తమరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదమ్మా. అర్జెంటుగా నీకు కడుపు నొప్పి రావాలి. నువ్వీరోజు పని మానేయాలి, అదే నాకు కావాలి. లేదంటే నీకిక్కడ పనుండదు. అర్థమైందా? అందుకే ఈ 500. వెళ్ళో వెళ్ళో. అలాగేనమ్మా. ఏంటో వీళ్ళు మనస్తత్వాలే అర్థం కావట్లేదు. సావిత్రి, ఏంటండి? నువ్వు వంటలు బాగా చేస్తావా అమ్మా? చేస్తానండి. పాపం మా పని మనిషికి కడుపులో నొప్పంట. తను హాస్పిటల్కెళ్ళింది. మా ఇద్దరికేమో వంట రాదు. నువ్వు కొంచెం వంట చేసి పెడతావా అమ్మా? చేస్తానండి. చూసావా వసు, సావిత్రి వంట చేస్తుందో లేదో అన్నావు, చేస్తుందట. నీకేం కావాలో చెప్పు. పాపం ఒక్కతే వంట చేయాలి కదా. పెద్దగా ఏమొద్దమ్మా. మొదటి ముద్దకి రోటి పచ్చడి లేకపోతే అన్నం తిన్నట్టుండదు. అందుకని అంత దొండకాయ పచ్చడి చేసి, చింత చిగురు పప్పు, మునక్కాయ సాంబారు, మిరియాల రసం చెయ్యి.
అలాగేనండి. ఇంకా అవ్వలేదమ్మా. వాటిల్లో నంచుకోవడానికి రొయ్యల వేపుడు, నాటుకోడి ఇగురు చేయి. ఇదిగో దీనికేమో చికెన్ అంటే చాలా ఇష్టం. అంత గోంగూర చికెన్ కూడా చెయ్యి. ఆ పాపం చలపతి మావయ్యకి వేపుడు లేకపోతే తినలేడు. ఏదో నీకు బాగా వచ్చినవి 2 వేపుళ్ళు చెయ్యి. ఇవి చాలే అమ్మా. పాపం కడుపుతో ఉన్న పిల్లవి, అంతకన్నా ఏం చేస్తావులే. వెళ్ళు వెళ్ళు. మాకు 1 గంట కల్లా భోంచేయడం అలవాటు. నువ్వు వెళ్ళమ్మా. పదమ్మా. సావిత్రి, ఏంటిది? గర్భవతివి, ఇలాంటి పనులన్నీ నీకెందుకు? రెస్ట్ తీసుకోకుండా నీ పనులు ఎవరు చేయమన్నారు? పని మనిషికి ఒంట్లో బాలేదటండి. పాపం వాళ్ళకి వంట రాదు. అందుకే నేను చేస్తున్నాను. ఇంతమందికి వంటంటే నువ్వెలా చేయగలవు సావిత్రి? అయినా కడుపుతో ఉన్న నువ్వు ఇంత శ్రమ పడవచ్చా? ఒక్కరోజే కదండి. మనకెంతో చేసిన వాళ్ల కోసం మనం ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఒక్కదానివే నువ్వు ఇలా ఇంత కష్టం? 10 మంది తినటానికి వంట చేయటం కష్టం కాదండి, పుణ్యం. ఇక్కడ నువ్వు ఇంట్లో వాళ్ళ గురించి కష్టపడుతుంటే అక్కడ జమీందార్ గారు రేపు అన్నదానం గ్రాండ్ గా జరిపించాలని కష్టపడుతున్నారు. అన్నదానమా? రేపేదైనా విశేషమా అండి? అవును సావిత్రి, అమ్మా నాన్న చనిపోయిన రోజు. వాళ్ళంటే ఆయనకెంతో ప్రేమ, గౌరవం. అందుకే చాలా గొప్పగా అన్నదానం చేయాలనుకుంటున్నారు. మనం చేయాల్సిన పని ఆయన చేస్తున్నారా అండి? అవును సావిత్రి, చేసే స్థితిలో మనం లేకపోయినా మన చేతుల మీదుగా చేసే అదృష్టాన్ని నాకిచ్చారు. అదే చాలా సంతోషంగా ఉంది సావిత్రి. పోనీలేండి, ఇలా అయినా అత్తయ్య మామయ్యల కోసం బిడ్డగా మీరు కష్టపడచ్చు. సార్ చేయించిన మీ చేతుల మీదుగా జరగటం వాళ్ళ ఆత్మకి శాంతి కలిగిస్తుంది. అమ్మా నాన్న కోసం, మన కోసం ఇంత చేస్తున్న ఆయనకి మనం ఎంతో రుణపడిపోతున్నాం. అవునండి, ఈ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో. సర్లే సావిత్రి, ఈ పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు. నువ్వురా, రా చెప్తాను. మీరు వెళ్ళిపోయారు. మీతో పాటే ఈ ఇంటి కళ్ళను కూడా తీసుకెళ్ళిపోయారు. స్వార్థపరుడుగా నిందలు మోస్తూ బతకలేక బతుకుతున్నాను. నన్ను అపార్థం చేసుకుంటున్న సునందకి నిజం చెప్పలేక నా ప్రేమకి తన ఆవేశానికి మధ్యలో నిజం నలిగిపోతోంది. మీరు చనిపోయి ఇన్నేళ్లు గడిచిపోయినా మీ మంచితనం, అభిమానం కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. సార్, చెప్పు సత్య. మీరు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను సార్. అన్నదానానికి, పూజకి ఘనంగా ఏర్పాట్లు చేశాను.
పూజారి గారికి చెప్పావా? చెప్పాను సార్. రేపు అన్నదానంలో వచ్చిన వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు ఉండేటట్టు చూడు. అలాగే సార్. 10 మంది తింటుంటే ఆయనకి ఎంతో సంతోషం. అందుకే ఎంతమంది వచ్చినా పర్వాలేదు, లేదు అన్న మాట ఉండకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. బావుంది, చాలా బావుంది. బ్రతుకున్న వాళ్ళకి రూపాయి ఇవ్వడానికి మనసు రాదు గాని లేని వాళ్ల కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదా? ప్రాణాలతో వాళ్ళు లేకపోవచ్చు, లక్షల గుండెల్లో వాళ్ళింకా బ్రతికే ఉన్నారు. ఆ గుండెల్లో ఈ గుండె ఒకటి. మాటలు చెప్పడానికి ఏముందిలే. కన్న కొడుక్కి ఓ ముద్ద పెడుతుంటే తట్టుకోలేని ఆ గుండె అలగా జనానికి అన్నదానం చేయమంటుందా? ఆయన ఏమైనా చేయగలరమ్మా. ఒక్క చేత్తో పీక పిసికి మరో చేత్తో పిండం పెట్టే ఆయన గొప్పతనం మనకు తెలీదా? వసుంధరా, ఏం తప్పుగా మాట్లాడారని అలా అరుస్తున్నారు? ఉన్నమాటేగా అన్నాను. కట్టుకున్న భార్యకి, కన్న కూతురికి, కొడుక్కి ఒక్క రూపాయి ఇవ్వడానికి 100 ప్రశ్నలు. ఎప్పుడో చనిపోయిన వాళ్లకు మాత్రం లక్షలు ఖర్చు చేస్తారా? ఆహా, చేసిన పాపాలు ఇలాగైనా కడిగేసుకుందామనా? వసుంధరా, తండ్రితో మాట్లాడుతున్నామని గుర్తుంచుకో. ఆహాహాహా, నేను కూతుర్నని మీకు గుర్తుంటేనే కదా మీరు తండ్రని నేను గుర్తుంచుకోవడానికి. నాన్నగారితో ఏంటండి మీరు? నువ్వు నోర్మోయ్. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఆయన నీకిచ్చింది ఇంటి మీద పెత్తనం, ఇంట్లో వాళ్ళ మీద కాదు. సత్య, నువ్వు ఉండయ్యా. వాళ్ళకి నాతో మాట్లాడటమే తెలీదు, నీతో మాట్లాడటం ఎలా తెలుస్తుంది? అవునవును, మాకేమీ తెలీదు, అన్నీ మీకే తెలుసు. కన్న కొడుకుని ఇంటికి రానియకుండా, కన్న కూతురు ఇల్లు దాటకుండా, నమ్మిన వాళ్ళని ఈ లోకంలోనే లేకుండా చేయడం మీకు మాత్రమే తెలుసు. ఈ లోకంలో లేని వాళ్ల కోసం తగలేసింది చాలు. ఓ డబ్బేదో కడుపున పుట్టిన వాళ్ళకివ్వండి, వాళ్ళైనా బాగుపడతారు. నోర్మోయ్, ఎవరి డబ్బు ఎవరికివ్వాలి? ఆస్తిలో చివరి రూపాయి వరకు వీళ్ల కోసం ఖర్చు పెడతాను. అంతేకాని మీ విలాసాలకి, నీ కొడుకు అడ్డమైన తాగుళ్లకి ఒక్క రూపాయి కూడా ఇవ్వను. లేని వాళ్ళు లేని వాళ్ళు అంటున్నారు. ఎవరు లేని వాళ్ళు? చనిపోయినా జనం గుండెల్లో బతికే ఉన్నారు. బతికుండి శవాల్లా బతుకుతున్నది మీరు. వాళ్ళకి మీకు ఏంటి పోలిక? ఇంకొక్కసారి వాళ్ళ గురించి,
వాళ్లకు పెట్టే ఖర్చుల గురించి మాట్లాడాలంటే మర్యాదగా ఉండదు. అరచి అందరి నోళ్లు మూయించడం మాత్రం బాగా నేర్చుకున్నారు. పదవే. మామా, వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు ఘనంగా చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు మన కోసమేగా అల్లుడు. ఇంట్లో వాళ్ళకి ముద్ద కూడా పెట్టను, బయట వాళ్ళకి బంతి పెడతాను అని మీ నాన్నకి బుద్ధి చెప్పడానికి చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు అల్లుడు. అవును మామా, నా నోటి దగ్గర అన్నాన్ని పారేస్తాడా, నా మెడబట్టి బయటికి గింటేస్తాడా? అన్నిటికీ కలిపి మీ నాన్నతో చెప్పకూడు నీ తినిపిస్తాగా అల్లుడు. నువ్వేమీ కంగారు పడకు. మామా, నలుగురు చచ్చినా పర్వాలేదు, మనల్ని కాదన్న ఆయన మన మధ్య ఉండటానికి వీల్లేదు. అల్లుడు, ఆయన అడ్డు లేడు అంటే అంతమందేగా. నీకోసం ఏమైనా చేయడానికి మా ఉండగా నీకు దిగులేందుకు అల్లుడు? సరే, అంతా నీ చేతుల్లో ఉంది మామ, తర్వాత నీ ఇష్టం. అల్లుడు, నన్ను నమ్మితే సాక్షాత్తు ఆ దేవుడి నమ్మినట్టే. అదే నమ్మిన వాళ్ళ ఆ దేవుడు ఎప్పుడు మోసం చేయడు కదా, ఆ ఉద్దేశంతో అన్నానన్నమాట. ఓకే ఓకే, ఇది తీసుకుని పంచుడు మావా. పని చూడటం కాదల్లుడు, పని చేస్తాను. కనీసం 10 మందినైనా పైకి పంపిస్తాను. జాగ్రత్త, 10 మందిని పంపిస్తావో ఎంతమందిని పంపిస్తావో నాకు తెలియదు, పని మాత్రం జరగాలి మావా. చావుని చేతిలో పట్టుకు తిరగటం అంటే ఇదే. అరగంటలో నీ ఆహారం నీకు వేస్తాగా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అయ్యా, ఏర్పాట్లన్నీ అయిపోయినాయా? అన్నీ అయిపోయాయండి. మహానుభావులు వాళ్ళు లేరని మనం అనుకుంటా గాని వాళ్ళు మన గుండెల్లోనే ఉన్నారు. అంతా సిద్ధమే కదా? సిద్ధమేనండి. అయ్యగారు రావడమే ఆలస్యం. వచ్చేస్తారు మీరు కానివ్వండి. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణపతిం భవామహే కవిం కవీనాముపస్రవస్తమం వ్యాశ్చరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఏం బాబు, ఎక్కడ దాకా వచ్చాయి వంటలు? అద్దరిపోవాలి, ఘుమఘుమలాడిపోవాలి. చూడండి, వచ్చిన వాళ్ళందరూ ఆ వాసనకి చచ్చిపోవాలి. అదేనయ్యా, అంత బాగుండాలి అంటన్నా. ఇది మా బావగారు చేసే అన్నదానం.
ఎవరికి ఎక్కడ ఏ లోటు రాకూడదు. కానీ 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 చూస్తావేంటి కానీ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగా శుభ్రైరభ్రైరథభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీన పునీయాత్ హరినళ్నగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభి యదా అసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః. నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే అనేక రూపరూపాయ విష్ణవే. అయ్యా నమస్కారం. నమస్కారం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయ్యాయండి. మనిషిగా పుట్టి దేవుళ్ళ బ్రతికాడు. అందుకేనేమో ఆ దేవుడు త్వరగా తన దగ్గరికి పిలిపించుకున్నాడు. మనుషుల మధ్య మనుషులు ఉండాలి కానీ దేవుడు ఉండకూడదు కదా, అందుకే ఉంచలేదేమో. సత్య, నువ్వు పూజలో కూర్చో. నేను కూర్చోవడం తప్పే ఉందయ్యా.